ఆయుర్వేదంలో కటు అంటే తెలుసుగా, చేదు. తీయగా మెత్తగా చెప్పరు, ఎందుకంటే తండ్రి ఆయన మేస్టార్ కదా. మేస్టార్ ఏం చేస్తారండి? బెత్తం దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. చిన్నప్పుడు మేమైతే మమ్మల్ని కొట్టే బెత్తాన్ని మేమే తెచ్చేవాళ్ళం. కాబట్టి మనని ఆయన ఒక టీచర్గా మనం ఫ్యూచర్లో మళ్ళీ ఏ క్రీచరో కాకుండా ఉండడానికి ఇంత బ్రైట్గా చెప్పి తత్వాన్ని ఇంత లైట్గా ఈ లైట్ల మధ్యలో మనకు అర్థమయ్యేలా చేసినందుకు మనం వారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కొండకచో కటువుగా ఉన్నా ఆ కటువుగా ఉన్నటువంటి మందే మన ముందుకు తీసుకెళ్తుంది. నమస్తే అండి. తత్వము ఎప్పుడు బోధపడుతుంది సార్? సిలువ అనుభవం దగ్గరికి వస్తే తత్వము బోధపడుతుంది. దీనినే మీ భాషలో చెప్పాలి అంటే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడే అప్పుడు అక్కడ తిరిగి జన్మించినటువంటి వారికి నిదానంగా తత్వం బోధపడుతుంది. తత్వము బోధపడింది అని మీరు భ్రమలో జీవిస్తున్నారు సుమా. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకుంటాడు అని ప్రభువు ఏనాడో సెలవిచ్చాడు మాకు. మాస్టారు బెత్తంతో వస్తాడు, ఆ విధంగా బెత్తం లేకపోతే మాట వినరు కదా అని సెలవిస్తున్న రీతిగానే బైబిల్లో కూడా దేవుడి యొక్క వాక్కు రెండంచుల ఖడ్గము గలదై, ఒకటి దేహ స్వభావముతో లోకమందు సంచరిస్తున్నటువంటి ప్రాణమును వెనక్కి తీసుకురావడానికి, రెండవది ఎట్టి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును విడిచినటువంటి మనస్సుకు తన ప్రాణమే ఆశ్రయమవుటకు వాడిగలదై రెండంచుల ఖడ్గము వంటిదై వాక్యము ఉంటుంది సుమా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగాను మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవరు అని బైబిల్ సెలవిస్తుంది. కండిషన్లు పెట్టేటువంటి వాడు గాడు ఎలా అవుతాడు? తన ఇష్ట ప్రకారము నడుచుకోమని చెప్పేటువంటి భయపెట్టేటువంటి వాడు గాడు ఎలా అవుతాడు? బెదిరించేటువంటి వాడు గాడు ఎలా అవుతాడు? శాపనార్థాలు పెట్టేటువంటి వాడు గాడు ఎలా అవుతాడు అని పలుమార్లు అనేక వేదికల మీద మీరంటున్నారు సార్. మీ దృష్టి అటువంటిది. శిక్షింపకుండా శిక్షణ అనేది కలుగదు సుమా. మీకైతే ఒకరులు, మాకైతే ఒకరులా? మానవుడిలోనే కామమును ఆధారము చేసుకుని గుణత్రయమునకు ఫలములుగా అరిషడ్వర్గాలు పనిచేస్తుండగా, ఇట్టి దేహస్వభావమును కూల్చివేసి మానవుడి యొక్క మనస్సును దైవీ స్వభావంతో జతకట్టేటట్లుగా క్రీస్తు లేదా వాక్యము రెండంచుల ఖడ్గము గలదై మానవుడి ఎందే పనిచేస్తున్నది సుమా. జీవితమును జీవన్ముక్తి దశలోకి నడిపించగలిగేటువంటి వారు మాత్రమే ఈ క్రీస్తు యొక్క మాటలను అర్థం చేసుకోగలరు. కానీ లోక విషయంలో బలవంతులైనటువంటి మీలాంటి వారికి క్రీస్తు మాటలు ఏనాటికి అర్థమవ్వాలి? సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి వారి పాప ఫలముల నుండి అనగా మృత్యువు నుండి నేను విమోచిస్తాను అని భగవద్గీతలో ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా తెలియచెప్తుంది. సర్వధర్మాన్నే పరిత్యజించమని వాక్యం సెలవిస్తుంది. తమో రజో సత్వగుణములను అనగా ఈ ఇంటినే దాటిరా నాయనా, ఈ ఇంటిని ఖాళీ చేసినటువంటి శరణార్థమైనటువంటి మనస్సుకు నా ప్రాణంను ఆశ్రయంగా ఇస్తాను అని వాక్యం సెలవిస్తుంటే, ఈయనలే దాటిరాక కులము, మతము, ప్రాంతము ఇదే సనాతనము అని మీ స్వబుద్ధులకు ఆధారముగా పుట్టినటువంటి సంస్కృతియే సనాతనమని వల్లెవేసుకుంటూ మీతో కూడా 10 మందిని తీసుకెళ్తున్నారా మిత్రమా? సత్యాన్ని అన్వేషించేటువంటి వారు, జిజ్ఞాసువులు, అసూయ రహితముగా ఉన్నటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.